నువ్వు నీ అనుకున్న వాళ్లే నీకు చెయ్యకూడని ద్రోహం చేశారా? ఎవరు నాన్నా? ఫోన్లో చెప్పేది కాదురా, నేరుగా నీకు మాత్రమే చెప్పాల్సిన విషయం. ఆ మనిషి ముందే చెప్పాలరా. నీ ముందు నిలదీసి నేను సాక్షిగా నిలబడి నిజం కక్కించాలరా. ఎంత మోసం చేసిందో, ఎంత దారుణంగా నిన్ను ఏమార్చిందో, నీ నమ్మకాల్ని ఒమ్ము చేసిందో ఆ మనిషి గురించి నలుగురిలో చెప్పాలరా. అంతా తూ అని ఆ మొహం మీద ఉమ్మేసేలా చెయ్యాలరా. అందుకే ప్రత్యేకంగా నేను అందుకే వస్తున్నాను. సరే నాన్న, మీరు వచ్చేయండి. మీ మాటలు వింటుంటే నాకు ఆ మనిషిని ఎప్పుడెప్పుడు చూడాలా అని మీరన్నట్టుగానే నలుగురిలో నిలదీసి అడిగి తల వంచుకొని వెళ్లేలా చెయ్యాలని ఉంది. రానా, తొందరగా వచ్చేయి. కానీ నిజాలు నీకు చెప్పానని ఆ మనిషికి తెలిస్తే తను ఎంతకైనా తెగించే అవకాశం ఉందిరా. నేను నీతో ఇప్పుడన్న ఏ మాట బయటికి మాత్రం రావద్దు. నీ గుండెలోనే దాచుకో. నన్ను కాపాడుకోవలసిన బాధ్యత కూడా నీదేరా. ఆ ద్రోహిని నీ నుంచి దూరం చేశాకే నేను నీతో సంతోషంగా ఉండగలుగుతాను. అప్పట్నుంచి ఎప్పటికీ నీతోనే ఉంటాను. షూర్ నాన్న, తప్పకుండా. నమ్మించి మోసం చేసే వాళ్ళని మనమెలా మనతో ఉంచుకుంటాం? గెంటేద్దాం నాన్న, తప్పకుండా గెంటేద్దాం. నీకేమన్నా వాళ్ళు హాని తలపడితే నా జీవితంలో నేను వాళ్ళని క్షమించను నాన్న. అంతు చూస్తాను. వాళ్ళెవరైనా సరే అంతు చూస్తాను. సరేరా. ఏంటి తమ్ముడు, ఇంత లేటేంటి? ఇక్కడేం చేస్తున్నావు? అందరూ ఇంత హ్యాపీగా ఉంటే నువ్వేంట్రా అదోలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదక్క. ఏమైంది తమ్ముడు? ఎవరు ఫోన్లో? నాన్న కాల్ చేశారక్క. నాన్న కాల్ చేస్తే వీడు ఇలా అయిపోయాడేంటి? ఏం చెప్పాడో ముసలోడు, అడిగి చూద్దాం. ఏమైంది తమ్ముడు? నాన్న కాల్ చేసి ఏమన్నారు? ఇలా అయిపోయావు? అసలు ఏం జరిగింది? నాతో చెప్పకూడని విషయమా? నాన్న చెప్పిన విషయం కొంచెం డిస్టర్బ్గానే ఉందక్క. పార్టీ మూడంతా డిస్టర్బ్ అయిపోయింది. ఏదో రహస్యం అన్నారు. ఆ మనిషినే నిలదీయాలి అన్నారు. వీడికి బ్రెయిన్ వాష్ చేయాల్సిందే. సర్లే, పార్టీ అయ్యాక మాట్లాడుకోవచ్చు. తమ్ముడు, నువ్వు ఈ ఫేస్తో పార్టీలోకి వెళ్తే తరుణ్ చూసి డిస్టర్బ్ అవుతాడ్రా. అసలు నాన్నేమన్నారో చెప్పు. నాన్నా, నువ్వన్న ప్రతి మాట నా గురించే కదా? నాన్న, నా మీద ఇలా కక్ష తీర్చుకుందామని చూస్తున్నావా? చెప్తా నాన్నా, నువ్వు నా గురించి తమ్ముడికి చెప్పాలనుకుంటావా? అది నలుగురిలో చెప్పి నన్ను తమ్ముణ్ణి దూరం చేసి నువ్వు నీ కోడలు వీడికి దగ్గరవ్వాలని అనుకుంటున్నావా? నువ్వెలా గుణాకి నిజం చెప్తావో నేను చూస్తా. నువ్వు మాట్లాడకుండా చేస్తా. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నువ్వు చెప్పావు కదా, అదే ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాను. నేనసలు జననీ టాపిక్ వీడి దగ్గర ఎలా తేవాలా అని అనుకుంటున్నాను. నువ్వే లీడ్ ఇచ్చేశావు. ఇంక వేస్తా చూడు బలమైన పునాదులు. గుణ, అంటే ఆవిడ గారి విషయం
నాన్నకు తెలిసిపోయిందన్నమాట. ఎంతకాలం ఈ నిజం నాకే తెలుసు అనుకున్నా నాన్నకు కూడా తెలిసిపోయిందన్నమాట. గుడ్, నిప్పు కాలకుండా ఉండదు, నిజం బయటికి రాకుండా ఉండదు అని ఇందుకే అంటారేమో. పాపం అమాయకంగా నువ్వు నమ్మావు. వాళ్ళు కుట్రలతో నిన్ను నట్టేట ముంచాలని చూస్తున్నారు. అంటే నాన్న ఎవరి గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడో నీకు తెలుసా? తెలుసు తమ్ముడు. కానీ ఇన్నాళ్ళు నువ్వెక్కడ బాధపడతావో అని నేను బయటపడలేదు, మనసులోనే దాచుకున్నాను. చెప్పి నేనెందుకు పాపం మూట కట్టుకోవాలి అని ఆలోచించి ఆగాన్రా. నాకు ప్రేమించడమే తెలుసురా, వాస్తవికంగా ఆలోచించడం తెలియదు కదా. అక్క, అసలు నీకు తెలిసిన నిజమేంటో చెప్పు. ఇంతకాలం నువ్వు జననికి తరుణ్ ఒక్కడే కొడుకు అనుకుంటున్నావు కదా. నీ వల్ల తరుణ్ పుట్టాడ్రా. కాని జనని మళ్ళీ మరెవరితోనో సంబంధం పెట్టుకుని మరో 2 పిల్లల్ని కంది. ఇప్పుడు జనని 3 పిల్లలకి తల్లిరా, 3 పిల్లలకి తల్లిరా, 3 పిల్లలకి తల్లిరా, 3 పిల్లలకి తల్లిరా, 3 పిల్లలకి. ఏమన్నావక్క? జననికి మరో 2 పిల్లలున్నారా? ఉన్నారు, అదైతే నిజంరా. నీతో ఎవరన్నారు? నీకెలా తెలిసింది? నిజమని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? నేను నాన్నని చూద్దామని ఈ ఊరొచ్చినప్పుడు తనిక్కడుందని తెలిసింది. ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు అని మాత్రం ఇప్పుడు నువ్వు అడిగితే నేను సమాధానం చెప్పలేనురా. కాని తనిక్కడుంది. అప్పుడు నాకు తనని కలిసి తనతో మాట్లాడి మనసు మారి ఉంటే, అహం తగ్గి ఉంటే నచ్చజెప్పి మీ మధ్య సఖ్యత కుదర్చాలని ఆలోచించాన్రా. తరుణ్కి తల్లి లేని లోటు, నీకు తోడు లేని వెలితి తీరుద్దామని తన గురించి ఆరా తీశాను. అప్పుడే నాకు తనకి మరో 2 పిల్లలున్నారని తెలిసి షాక్ అయ్యాను. అసలు నమ్మలేకపోయాన్రా. జనని ఏంటి, 2 పిల్లలేంటి అని ఆశ్చర్యపోయాను. మళ్ళీ పెళ్ళేమన్నా చేసుకుందా, తన బతుకు తను బతుకుతుందిలే అని అనుకున్నాను. కాని పెళ్లి కాలేదని, 2 పిల్లలున్నారని మాత్రం కన్ఫర్మ్ అయిందిరా. అదేంటి, పెళ్లి కాకుండా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? అదే కదరా మిస్టరీ. తండ్రి జాడైతే లేదు, పిల్లలు మాత్రం తనతో పాటు ఉన్నారు. తండ్రి విషయం మాత్రం చాలా గోప్యంగా ఉంచిందిరా. అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటా అని ఆరా తీద్దామనుకున్నా. కాని ఎందుకులే, తనెవరితో పిల్లల కంటే నాకెందుకులే, లేనిపోని పాపం మూట కట్టుకోవడం ఎందుకని వదిలేశాను. నాకెందుకో నువ్వు చెప్తున్న ఈ విషయం నమ్మబుద్ధి కావడం లేదక్కా. తనకి నిజంగా 2 పిల్లలు ఉండుంటే వాళ్ల తండ్రి గురించి అంత దాచాల్సిన అవసరం ఏముంటుంది? కట్టుకున్న వాడి గురించైతే చెప్తారు, ఎవరో ఈవిని కూడా పెట్టుకున్న వాళ్ళైతే ఏం చెప్తుందిరా. సక్రమం అయితే బయటికి చాటుకుంటారు, అక్రమమైతే రహస్యం మెయింటైన్ చేస్తారు. నిన్ను వదిలేశాక తోడు అవసరం అనిపించిందో, బలహీనమైన క్షణం తప్పు చేయించిందో, తను మాయ చేసి మరొకరిని ఆశించిందో, ఎవరైనా ఆశించి జననిని మాయ చేశారో, మొత్తానికైతే కడుపు పండిందిరా. మీ మధ్య చట్టపరమైన తెగతెంపులు కాలేదని, సంబంధం పెట్టుకున్న ఆ మహానుభావుడి పేరు బయట పెట్టడం లేదేమో. ఆవిడ మనసులో దాచింది మనకెలా తెలుస్తుందిరా?
మన అనుమానాలు నివృత్తి కావాలంటే ఆ ఎమ్మెల్యే అసిస్టెంట్ని అడిగితే పోతుందిరా. తను ముందు నుంచి జెన్నీకి తెలుసు కదా. ఏదైనా ఇది నీ కొడుకు పుట్టినరోజు వేడుక. నువ్వు జననీని ఏం అడిగినా నిదానంగా అడుగు, ఆవేశపడకు. అది కాదక్కా, తను ఇన్నిసార్లు నాకు కలిసింది, ఇంత క్లోజ్గా మూవ్ అయింది, నాతోనే కలిసి పని చేసింది. నువ్వు చెప్పేది నిజమైతే నాతో ఎందుకు తనకి 2 పిల్లలున్నారని ఎప్పుడు చెప్పలేదు? తన లైఫ్ తనిష్టం, నేనెందుకు ఆవేశపడతాను? ఆవిడ బతుకు ఆవిడదైతే మనకేంట్రా బాధ? 2 కాదు 20 మందున్నా మనకి సంబంధం లేదు. నా పెద్ద కొడుకు కోసం అంటూ నీకు దగ్గరవడంలో చాలా దురుద్దేశం ఉందిరా. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, నీతో కలిసి బతకడానికి ప్రయత్నం చేస్తోంది. దాని దగ్గరున్న పిల్లల ప్రస్తావన తేకుండా నీ దగ్గరున్న కొడుకుని చూపించు చూపించు అని నీ వెంట పడ్డవెందుకురా? నీ మంచితనాన్ని దానికి అనుగుణంగా మార్చుకొని నిన్ను ఏమార్చి తిరిగి మళ్ళీ నీ జీవితంలోకి చేరి ఆ పిల్లల్ని తిరిగి నీకు అంటగట్టాలని. నీకో విషయం తెలుసా? చెప్పనా? నీ కొడుకు దానికి తెలియనట్టు నటిస్తుంది కానీ తరుణ్ ఆల్రెడీ జెన్నీకి టచ్లో ఉన్నాడు. ఏంటి? ఏంటక్క నువ్వనేది? తరుణ్ జననికి టచ్లో ఉన్నాడా? టచ్లోనే కాదు, టోటల్గా దాని కంట్రోల్లోనే ఉన్నాడు. లేకపోతే నిన్న కాక మొన్న హాస్పిటల్లో జరిగిన పూజకు నువ్వు వాణ్ణి రావద్దు అన్నావు, కాని వాడొచ్చాడు. ఎందుకో తెలుసా? అది పిలిచింది. అందుకేరా వచ్చి రావడమే దాని పక్కన చేరి కూర్చున్నాడు. అమ్మా అంటూ వశపరుచుకుందని నా అనుమానం. ప్రేమలు ఒలకబోస్తూ వాణ్ణి దాని పిడికిట్లో పెట్టుకున్నదనేది ఖాయం. సరే, అది వాడితో ఎలా ఉందో ఏంటో మనకనవసరం. కాని వాడి దృష్టిలో నిన్ను ఎంత చెడ్డగా ప్రొజెక్ట్ చేసి ఉంటుందో అనేదే నా భయం రా. తమ్ముడు, కాస్త జాగ్రత్తగా నేను చెప్పేది ఆలోచించరా. ఆ జనని నీకు దగ్గరయ్యాక నిన్ను నా కొడుకుని చూపించవా అని అడిగింది, నిజమేగా? నిజమే. దాని కొడుకెవరో దానికి తెలిసి మళ్ళీ నిన్ను అమాయకంగా అడగడంలో అర్థమేమంటావు? నిజమే అన్న నీ మాట గురించి శ్రద్ధ పెట్టి ఆలోచిస్తే దీని వెనక జనని పెద్ద కుట్రే చేస్తుందని నాకనిపిస్తోందిరా. కుట్రా? ఎస్, తప్పులు కప్పిపెట్టుకునే వాళ్లే కుట్ర చేస్తారా. తను తగు జాగ్రత్తలో ఉందని నీ దగ్గర చేరిందాన్ని బట్టి అంచనా వేయొచ్చు. నువ్వు హైదరాబాదు వచ్చావని ఆచూకీ తెలుసుకొని మరీ నీకు దగ్గరయ్యింది. నీ హాస్పిటల్లో జాయిన్ అయింది. మనసులో ఏదో ప్లాన్, కడుపులో ఏదో కుళ్ళు లేకపోతే నచ్చని వాడికి ఎందుకు దగ్గరవుతుందో చెప్పు. నీ దగ్గర ప్లేస్ సంపాదించుకోవడానికి పెద్ద ప్లానే వేసిందిరా. డైరెక్ట్గా నిన్ను కలవలేదు, ఎవరి సాయమో తీసుకుంది, వాళ్ల ద్వారా నీకు క్లోజ్ అయింది. దానికి సాయంగా, దానికి సానుకూలంగా ఉన్నవాళ్ళని ఆ పనికి వాడుకుంది.
తనకు తానుగా కోరి నీ దగ్గర చేరలేదు అనటానికి చిన్న చిన్న గొడవలు పెట్టుకుందిరా. నీతో కలహాలు కయ్యాలు అన్నీ నాటకాలే. మనకేం తెలుసురా అలాంటి వాళ్ళ సంగతి. మన అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడంలో ఒళ్ళు దిట్టలు. కల్మషం లేని వాళ్ళం మనం. కపట నాటకాలు ఆడేది వాళ్ళు. మనం మంచి కాబట్టి లోకమంతా మంచే అనుకుంటాంరా. తమ్ముడు, ఒకటి చెప్పరా. నీ గురించి ఆరా తీసిన మనిషికి నీ కొడుకు తెలీదంటే నువ్వు నమ్ముతావా? నమ్మగలవా? దాని పిల్లల్ని దాచింది, నీ పిల్లాడి గురించి అడిగింది. అంటే తరుణ్ నా కొడుకని ఖచ్చితంగా తెలుసంటావా? డౌటే లేదు. దాని పిల్లల్ని వాడికి పరిచయం చేసింది తన రూట్ క్లియర్ చేసుకోవడానికే. తను తెలివిగా నీకు దగ్గరైంది. పిల్లల్ని వాడికి దగ్గర చేసి సెంటిమెంటల్ గా డ్రామా క్రియేట్ చేసింది. ఎవరా పిల్లలు? ఇంకెవర్రా? నిన్ను డాడీ నానా అని పిలిచేవాళ్లే. తనకి నాన్నలేరు. నాన్న కావాలని చాలా బాధపడుతుంది. తనని కూతురుగా మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఈ క్షణం నుంచి ఈయనే మీ డాడీ. మా అక్క మిమ్మల్ని డాడీ అంటుంది కదా. నేను కూడా డాడీ అని పిలవచ్చా? నిజమా? వాళ్ళు జనని పిల్లలా? ఇదంతా ఎందుకు చేస్తుంది? దానివల్ల తను ఏం సాధిస్తుంది? నువ్వు ఉచిత సేవలు చేస్తున్నావని అందరూ ఉచితంగా సేవలు చెయ్యర్రా. ఎవరి ఆశ ఎవరి లాభం వాళ్ళకి ఉంటుంది. తీయగా మాట్లాడుతూ మెత్తగా కత్తులు దించేవాళ్లే ఎక్కువరా ఈ లోకంలో. కన్న పిల్లలకి తండ్రెవరో చెప్పలేని పరిస్థితుల్లో తనుంది. రేపు కొన్ని విషయాల్లో తండ్రి అవసరం ఏర్పడుతుంది కదా. అప్పుడు తండ్రి కావాలి కదా. నిన్ను విడిచి వెళ్ళాకో లేక ముందో ఎవరి వలలో పడిందో తెలియదు. వాడితో పిల్లల్ని కంది. వయసులో రాని ఆలోచన ఇప్పుడున్న అవసరాలు గుర్తు చేస్తాయి కదా. అందుకే వాళ్ల కోసం తండ్రిని వెతకడం ప్రారంభించింది. పిల్లల వయసు పెరిగింది, అవసరాలు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగాయి. ముందు కన్యాదానాలకు గాని కాళ్ళు కడగడానికి గాని తండ్రి స్థానంలో ఓ ఆకారం ఉండాలి కదా. దీని గతాన్ని వేలెత్తి చూపితే పిల్లల భవిష్యత్తు బావుండదు కదా. అందుకే వెతికింది. విడాకులివ్వని భర్త ఒకడు ఉన్నాడు అని తన అక్రమ సంతానానికి నిన్ను తండ్రిని చేస్తే సరిపోతుందని డిసైడ్ అయ్యింది. చాలా దూరంగా ఆలోచించింది. దుర్మార్గానికి తెరలేపింది. గతం తెలియని పిల్లలతో అడుగులు వేయించిందిరా. తన పథకంలో పాత్రల్ని చేసింది. పిల్లల్ని ముందు దగ్గర చేసింది. ఆ తర్వాత మీ అందర్నీ ఒక్కటి చేసింది. అదిరా తెలివైన పని. మీరు చాలాసార్లు కలుసుకున్నారు కదరా. అవును, కలుసుకున్నాం. ఒక్కసారైనా మాట వరుసకైనా పొరపాటునైనా తనకి పిల్లలున్నారని నీ దగ్గరందా? లేదు, అనలేదు. అంత లెఫ్ట్గా ఉందంటే ఇంటర్నల్ గా ప్లాన్ ఉన్నట్టే కదా. మాట్లాడితే మీరు బాగుపడతారేమో అని నేను మొదట్లో అనుకున్నా. కాని దాని గురించి తెలిసిన తర్వాత ఛీ అనుకున్నా. ఈ విషయాలన్నీ నీకు చెప్పి నీ మనసు ఎందుకు పాడు చేయడమా అని ఆగాన్రా. మనకు తగిన మనిషి కాదురా అది. నీ కొడుకుతో సహా నీ కళ్ళు కప్పి చాలా నాటకాలు ఆడుతున్నారా. ఎందుకంటే వాడు దాని మనిషి అయిపోయాడు. ఒక నిమిషం ఉండు. చూడు,
కూడా నన్ను మోసం చేశాడా? మాయరా, మాయలో పడ్డవాళ్ళు ఎన్ని మోసాలైనా చేస్తారా? ఆ అమ్మ ప్రేమలో పడ్డాడు, నీ నమ్మకాలన్నీ తుడిచేశాడు. అంటే తరుణ్ణి జనని అంత దగ్గర చేసుకుందా? పిల్లల్ని కలపడమే కాదురా, ఆవిడగారు నాన్నని కూడా తన వైపుకు తిప్పుకుంది. అన్నేగారు అన్నేగారు అంటూ మీ మాజీ అత్తగారు కూడా ఆ ముఠాలో జాయిన్ అయిపోయింది. మెల్లగా ఈ పిల్ల ముఖను నాన్నతో కలిపిందిరా. ఆయన్ని మ్యానిపులేట్ చేశారు. మీ మనవలు మనవరాలు అంటూ ప్రేమలు ఒలకపోయించి నాన్నని లాక్ చేసిందిరా. దాని పిల్లల్ని మీ మనవలే అంటూ ఆయన్ని నమ్మించి దగ్గర చేసింది. దానికి వాళ్ళ అమ్మని సాక్ష్యం చేసింది. నటించి నటించి నాన్నని నమ్మించారు. చాలా బ్రిలియంట్ గా ఆయన బుర్ర తొలిచేశారు. అందుకే నాన్న కూడా మీ ఇద్దరినీ కలపాలని తెగ ఆరాట పడిపోయాడు. నీకు కనిపించాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోయాడు. కండిషన్స్ పెట్టాడు, టూర్లకు పంపాడు. మీ మధ్య ప్రేమ చిగురించాలనే శ్రమపడ్డాడ్రా. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ దాక్కున్నాడు. ఇదిగోరా చూడు, వాళ్ళంతా ఎన్నిసార్లు కలిసి ఎన్ని ఆలోచనలు వేశారో, ఎన్ని స్కెచ్లు వేశారో అనటానికి సాక్ష్యాలు. నీకు నీ కొడుకెవరో నిజంగా తెలియదా జనని? నేనే తన కన్న కొడుకు అనే నిజం అమ్మకి తెలీదు నాన్న. నేనేనమ్మా నీ హరితరుణ్ణి.